హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఖుషిని. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. లెట్స్ బిగిన్. హాయ్ అండి, నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సన్ స్క్రీన్ అండి. చిన్న గైడెన్స్, బేసిక్ నాలెడ్జ్ ఇది. సన్ స్క్రీన్ ఎప్పుడు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఏ స్కిన్కి ఏ సన్ స్క్రీన్ తీసుకోవాలి అనేది నేను ఇందులో చెప్తాను మీకు. ఇక్కడ కొన్ని పిక్చర్స్ అంటూ పెట్టాను, మీరు అది తర్వాత చూసి చదవండి. కానీ నేను ఇదే చెప్తాను మీకు, సేమ్ ఇదే ఇక్కడ ఏది రాసి ఉందో అదే నేను మళ్ళీ టాపిక్ కంటిన్యూ చేస్తాను. ఇక్కడ కొన్ని సన్ స్క్రీన్ పిక్స్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఏంటంటే కొంచెం బ్రాండ్ చూసుకొని తీసుకోవాలండి సన్ స్క్రీన్ అన్నది. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఖుషి, మీ అందరికీ తెలుసు నేను ఎవరో. సో ఇక్కడ కొంచెం మందికి తెలియకపోతే నా పేరు ఖుషి అండి. నేను ఒక బ్యూటీషియన్ని. ఈరోజు నా ఫస్ట్ యూట్యూబ్ టాపిక్ వచ్చేసి సన్ స్క్రీన్ గురించి చెప్పాను. సో మీరు ఆల్రెడీ పిక్స్ అయితే చూసి ఉంటారు, నేను కొంచెం అందులోనే ఎక్స్ప్లెయిన్ చేసేసాను. బట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి, ఎందుకంటే అది అందరూ చదవలేరు. కొంతమందే చదవగలరు, కొంతమంది అర్థం చేసుకోగలరు. అందుకే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చేసాను. సో నా ఫస్ట్ యూట్యూబ్ క్వశ్చన్ నేను సన్ స్క్రీన్ గురించి ఎందుకు చెప్పాను అంటే, నాకు చాలా ఎంక్వైరీస్ వాట్సాప్లో సన్ స్క్రీన్ డౌట్ గురించి అడిగారు. సో అందుకే నేను సన్ స్క్రీన్ గురించే చెప్తున్నా. సో తర్వాత మంచి కంటెంట్స్ వస్తాయి, కానీ ఫస్ట్ అయితే మాత్రం సన్ స్క్రీన్ డౌట్ అయితే క్లియర్ చేసేస్తాను. సన్ స్క్రీన్ అన్నది మీకు ఒక సన్ స్క్రీన్ అన్నది ఒక ప్రొటెక్షన్ అనమాట. మీ ఫేస్కి, ఆల్ ఓవర్ ఫేస్ అనే కాదు, హ్యాండ్స్, లెగ్స్, ఫుట్కి, మీ ఎక్స్పోజ్ అయ్యే బాడీ మొత్తానికి అది ఒక ప్రొటెక్షన్ అనమాట అది. సో సన్ స్క్రీన్ అన్నది మీరు మీ స్కిన్కి తగ్గట్టు తీసుకోవాలి. ఇప్పుడు మీది ఆయిలీ స్కిన్ అయితే మీరు జెల్ బేస్ సన్ స్క్రీన్ తీసుకోవాలి, క్రీమ్ బేస్ అయితే తీసుకోకూడదు. అది ఎందుకంటే క్రీమ్ బేస్ తీసుకుంటే ఇంకా ఆయిలీనెస్ వచ్చేస్తుంది ఫేస్ మీద. అండ్ వైట్ కాస్ట్ సన్ స్క్రీన్స్ అయితే అసలు తీసుకొనే వద్దు, ఎందుకంటే అది మీరు పెట్టుకోగానే, మీరు బయటికి వెళ్ళగానే అది ఎలా ఉంటుందంటే ఏదో మనం వైట్ పెయింట్ వేసుకొని వచ్చేసినా ఉంటుంది. అందుకే మీరు అది ప్రిఫర్ చేయొద్దు. అండ్ సన్ స్క్రీన్ అన్నది అందరికీ ఒకేలా ఉండదు, స్కిన్ బట్టి ఉంటుంది. ఆయిలీ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఇలా స్కిన్స్కి బట్టి ఉంటుంది సన్ స్క్రీన్ అన్నది. సో చూసి తీసుకోండి. మీరు ఏదైనా స్టోర్ వెళ్తే అక్కడ ఉంటారు కాబట్టి స్టాఫ్ వాళ్ళని అడిగి మీ స్కిన్ ప్రాబ్లం చెప్పి అప్పుడు తీసుకోండి సన్ స్క్రీన్ అన్నది. అది డైలీ మీరు 2-3 అవర్స్ యూస్ చేయాలి. 2-3 అవర్స్కి ఒకసారి పెట్టి యూస్ చేయాలి. సో ఏదైనా మీరు ఒకసారి పెట్టేసి అయిపోయింది అనుకోకండి, మార్నింగ్ పెట్టండి. మార్నింగ్ మీరు ఒక 9 o'clock 10 o'clock పెడతారు, మళ్ళీ ఒక 12 11:30 మళ్ళీ అప్లై చేయండి. సో అలా కంటిన్యూగా కొంచెం అప్లై చేస్తూ ఉండండి. సన్ స్క్రీన్ అనేది ఎక్స్పోజ్డ్ బాడీ మొత్తం కవర్ చేసుకోవాలి. మీరు ఫేస్ ఒకటే కాదు, మీ నెక్, హ్యాండ్స్, ఫుట్, ఏ బాడీ పార్ట్ అయితే ఎక్స్పోజ్ అవుతుందో ఆ బాడీ మొత్తం మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. అండ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోమన్నానని చెప్పి ఇంత తీసుకొని అప్లై చేయొద్దు. జస్ట్ టేక్ ఏ పించ్ ఆఫ్ తీసుకొని చిన్న డాట్స్ పెట్టి ఇలా రుద్దకండి, జస్ట్ డ్యాబ్ చేయండి, దాన్నే సెటిల్ అయిపోద్ది అది. అండ్ మీరు బయటికి ఎప్పుడైతే వెళ్తారో ఆ 30 minutes బిఫోర్ పెట్టుకోండి సన్ స్క్రీన్. ఫస్ట్ మీరు ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ పెట్టేసుకొని తర్వాత సన్ స్క్రీన్ పెట్టండి. సన్ స్క్రీన్ పెట్టి హాఫ్ అన్ అవర్ ముందే పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైతే బయటకు వెళ్తున్నారని డిసైడ్ అయిపోతారో హాఫ్ అన్ అవర్ ముందే పెట్టుకోండి. మీరు 10 o'clock వెళ్తారంటే 9:30 పెట్టేసుకోండి సన్ స్క్రీన్ అన్నది. సో అది చాలా బెటర్, మీకు కూడా అర్థమవుతుంది సన్ స్క్రీన్ ఇలా పెట్టుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. అందుకే నేను బేసిక్గా చెప్పేస్తున్నాను ఇది. ఎందుకంటే సన్ స్క్రీన్ టాపిక్ నేను పెట్టుకున్నాను కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ పక్క ఫొటోస్ చూసి మీకు అర్థమవుతుంది, కానీ కొంతమందికి అర్థమవుదు. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే సన్ స్క్రీన్ అన్నది మీకు చాలా బెనిఫిట్ అండి స్కిన్కి. ఎందుకంటే అది యూవీ రేస్ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా, స్కిన్ క్యాన్సర్ రాకుండా యూవీ రేస్ అన్నది మీకు స్కిన్కి సన్ స్క్రీన్ పెట్టుకుంటే ప్రొటెక్ట్. ఏంటంటే సన్ స్క్రీన్ హౌస్ వైఫ్ వాడచ్చా లేక వర్కింగ్ ఉమెన్స్ వాడచ్చా ఏంటా అని చాలామంది అడిగారు. హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఉమెన్స్ కాదు, ఎవ్రీ ఉమెన్ షుడ్ యూస్ సన్ స్క్రీన్. ప్రతి ఉమెన్ సన్ స్క్రీన్ యూస్ చేయాలి. తను జాబ్ చేస్తున్నారా లేదా ఇంట్లో హౌస్ వైఫా అది మ్యాటర్ కాదండి. అక్కడ అందరూ సన్ స్క్రీన్ యూస్ చేయాలి, దట్స్ మ్యాండేటరీ అది. ఎందుకంటే సెకండ్ పాయింట్ వచ్చేసి ఎందుకు యూస్ చేయాలి అంటే, అది మీ స్కిన్ బ్యారియర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు ఆ యూవీ రేస్ అయితే మన స్కిన్ మీద ఏం పడుతుందో అది మన స్కిన్కి ఎఫెక్ట్ అయితే స్కిన్ క్యాన్సర్ కానీ ఇలా వచ్చే కొన్ని డిసీజెస్ కానీ ర్యాషెస్ కానీ వచ్చే పాసిబిలిటీ ఉందన్నమాట. సో మనం సన్ స్క్రీన్ పెడితే ఏంటంటే అది మన యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే మీ స్కిన్ మీద ఒక లేయర్ ఉన్నట్టు అనమాట, అది ఒక పొరలాగా ఉంటుంది, ఆ లేయర్ కవర్ చేస్తున్నట్టు అనమాట. మీకు యూవీ రేస్ పడినా సరే అది ఒక ప్రొటెక్షన్ లేయర్ అనమాట అది.
సో కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది యూస్ చేయాలి. ఇంట్లో ఉంటున్నాం కదా, ఎందుకు యూస్ చేయాలి, మేము బయట వెళ్ళేవాళ్ళు కదా, యూవీ రేస్ ప్రొటెక్ట్ అని చెప్పేసి ఇది కూడా ఇంకో క్వశ్చన్ వచ్చింది నాకు. సో ఇంట్లో ఉంటున్నామా అంటే మీరు ఇంట్లో ఉన్నా సరే ఏదైనా లైక్ బట్టలు ఆరబెట్టడానికో లేక చిన్న బయటకో ఏదో వెళ్తారు అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ కుకింగ్ దగ్గర ఉంటారు. సో ఆ గ్యాస్ హీట్ ఏవైతే ఉందో అది మీ ఫేస్ మీదే పడుతుంది. సో ఆ హీట్ నుంచి కూడా మీరు ప్రొటెక్ట్ అవ్వాలంటే కంపల్సరీ సన్ స్క్రీన్, దీనికే చెప్పాను నేను హౌస్ వైఫ్ సన్ స్క్రీన్ వాడాలి అని. సో హౌస్ వైఫే కాదు అందరూ సన్ స్క్రీన్ యూస్ చేయాలి. సన్ స్క్రీన్ ఎలా తీసుకోవాలి ఏంటి అంటే మన ఇండియన్ స్కిన్ బ్యారియర్ లిమిట్ SPF 30 వరకు యూస్ చేయొచ్చండి. మీ స్కిన్ బాగా ఫేర్గా ఉందనుకోండి ఒక మీడియం 15 అలా తీసుకోండి. నేను ఎక్కువ బయటకు వెళ్తాను నాకు ఇలా కావాలి అంటే ఒక 30 ఈజ్ ఇనఫ్, మరీ ఎక్కువ తీసుకోకండి. అండ్ సన్ స్క్రీన్లో కూడా చాలా ఉన్నాయి, క్రీమ్ బేస్ ఉంది, జెల్ బేస్ ఉంది, వాటర్ బేస్ ఉంది. సో అది మీ స్కిన్ తగ్గట్టు తీసుకోవాలి. మీది డ్రై స్కిన్నా, ఆయిలీ స్కిన్నా, ఇలా సెన్సిటివ్ స్కిన్నా, ఇలా మీరు చూసుకొని తీసుకోండి. అంతేగాని నా కలీగ్ వాడుతున్నారు క్రీమ్ బేస్ SPF అది నేను కూడా వాడాలి అని మీరు తీసుకొని మీరు వాడితే అది మీ స్కిన్కి సెట్ అవ్వదు. ఎందుకంటే తన స్కిన్ వేరు, మీ స్కిన్ వేరు. తనది ఆయిలీ అవ్వచ్చు, మీది కాంబినేషను లేక సెన్సిటివో ఈ డ్రై స్కిన్ ఏదైనా అవ్వచ్చు మీది. తను ఏదో యూస్ చేస్తున్నారని మీరు అదే యూస్ చేయడం అంటే కరెక్ట్ కాదు. సో సన్ స్క్రీన్ తీసుకునే ముందు కొంచెం అక్కడ తెలుసుకోండి, తీసుకున్న వాళ్ళ దగ్గర అక్కడ ఎవరైతే లేడీస్ వాళ్ళు సేల్ చేస్తారో మీ స్కిన్ ప్రాబ్లం చెప్తే వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. కానీ మ్యాక్సిమం క్రీమ్ వైట్ కాస్ట్ అనేది తీసుకోవద్దు. మ్యాక్సిమం ప్రిఫరబుల్గా జెల్ బేస్ కానీ వాటర్ బేస్ కానీ యూస్ చేయండి. అండ్ సన్ స్క్రీన్ పెట్టేసి చాలామంది చాలా ఎక్కువ పెట్టేసి ఇలా 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 రుద్దేస్తారు, అలా అస్సలు చేయకూడదు. సన్ స్క్రీన్ జస్ట్ తీసుకొని పించ్ ఆఫ్ డాట్స్లా పెట్టేసి జస్ట్ డ్యాబ్ చేయండి చాలు. అండ్ సన్ స్క్రీన్ అనేది ఎవ్రీ 2-3 అవర్స్కి కూడా అప్లై చేయాలి. మీరు మార్నింగ్ పెడితే మీరు కొంచెం ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సన్సెట్ వరకు ఎవ్రీ 2-3 అవర్స్కి పెట్టండి, ఏం ప్రాబ్లం లేదు. అండ్ మోస్ట్ సోప్ అన్నది కొంచెం అవాయిడ్ చేసేసేయండి అందరూని. ట్రై టు ఫేస్ వాష్ కానీ కొంచెం మైల్డ్ క్లెన్సర్స్ కానీ యూస్ చేయడం స్టార్ట్ చేయండి మార్నింగ్ అండ్ నైట్. అది చాలా బెటర్. సోప్స్ అన్నది మనం ఫేస్కి చాలా పీల్ చేసేస్తుంది, అంటే చాలా కెమికల్ బేస్గా ఉంది ఈ మధ్య సోప్స్ అని అలాగే ఉన్నాయి. సో ఒక క్లిన్జర్ కానీ ఫేస్ వాష్ కానీ మీ స్కిన్కి తగ్గట్టు తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే సన్ స్క్రీన్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. సన్ స్క్రీన్ మీ ఫేస్కే కాదు, మీరు బయట వెళ్ళినప్పుడు మీ హ్యాండ్స్, మీ నెక్, మీ ఫుట్ అంతా ఎక్స్పోజ్ అవుతాయి సన్కి. సో ఎక్స్పోజ్ అయినప్పుడు మీరు దానికి కూడా సన్ స్క్రీన్ పెట్టాలి. ఫేస్కి ఒకటే కాదు, ఫేస్ ఒకటే కవర్ కాదు, ఇక్కడ అవుటర్ బాడీ ఏదైతే మీరు ఎక్స్పోజ్ అవుతుందో దానికంతా సన్ స్క్రీన్ పెట్టుకొనే బయటికి వెళ్ళండి. సన్ స్క్రీన్ అన్నది హాఫ్ అన్ అవర్ బిఫోర్, మీరు బయటికి వెళ్ళే హాఫ్ అన్ అవర్ బిఫోరే అప్లై చేయాలండి. ఫస్ట్ క్లిన్స్ చేసుకోండి మీ ఫేస్ బాగా, తర్వాత టోనర్ ఏదైనా పెట్టుకుంటారంటే మీ ఇష్టం, లేదా మాయిశ్చరైజర్ పెట్టుకుంటారన్నా మీ ఇష్టమే. మాయిశ్చరైజర్ అయిపోయాక సన్ స్క్రీన్ పెట్టి సన్ స్క్రీన్ బిఫోర్ 30 minutes బిఫోర్ పెట్టుకోవాలి. ఇది మాత్రం మస్ట్, అది ఒకటి గుర్తు పెట్టుకోండి చాలు. అండ్ నా యూట్యూబ్ ఛానల్ ఎలా ఉందో చెప్పండి. నాకు ఫస్ట్ టాపిక్ ఏం చేయాలో కూడా తెలియలేదు, అందుకే నేను సన్ స్క్రీన్ గురించే చెప్పాను. ఏదో చిన్న బేసిక్ నాలెడ్జ్ చెప్పాను, ఎందుకంటే ఇక్కడ సన్ స్క్రీన్ గురించి నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు అనుకోండి, తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నా. బికాస్ నాకు చాలామంది అడిగారు సన్ స్క్రీన్ గురించి, అందుకే నేను ఫస్ట్ డౌట్ అదే క్లియర్ చేద్దామని అనుకున్నాను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లోని. నేను బాగా చెప్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి నా ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో అది షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి కంటెంట్స్ తెస్తాను. బ్యూటీ టిప్స్ కానీ, నా బ్లాగ్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ ఏదైనా పెడతాను. స్టార్టింగ్ కదా నాకు అర్థం కాక ఫస్ట్ సన్ స్క్రీన్ గురించి చెప్పాను నేను. సో కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ అందరూ చూస్తున్నారు, వ్యూస్ నాకు వస్తున్నాయి, నంబర్ అయితే చూస్తున్నాను, కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు అయితే. చేసిన వాళ్ళు అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ. అండ్ ఇంకొక చిన్న అదేం చెప్పాలి అంటే ఇంకా చిన్న టాపిక్ ఉంది ఒకటి, అది చెప్తాను. స్కిన్ ఇప్పుడు నాది కాంబినేషన్ స్కిన్, మీది ఆయిలీ స్కిన్ లేకపోతే ఏదైనా డ్రై స్కిన్ అవ్వచ్చు. కానీ మనకి సీజన్ బట్టి స్కిన్ కూడా చేంజ్ అవుతుంది, మీ ఫుడ్ని బట్టి కూడా స్కిన్ చేంజ్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా స్కిన్ చేంజ్ అవుతుంది.
మన స్కిన్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, మనం ఒకటే ప్రొడక్ట్ వాడాలి నాది ఇదే అని చెప్పి అస్సలు అనుకోవద్దు. టైం చేంజెస్ కొద్ది స్కిన్ కూడా చేంజ్ అవుతుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏదో అవతల వాడేస్తున్నారు, మనము తీసుకొని మనము కొనేసి వాడేద్దామంటే అది గుడ్ కాదు మన స్కిన్కి. కొంచెం అది చూసుకొని ఏదైనా ప్రోడక్ట్ తెలియకపోతే మీ దగ్గరలో ఉన్న పార్లర్ వాళ్ళకైనా ఎవరికైనా అడిగి సజెస్ట్ తీసుకోండి. ఒక సజెషన్ తీసుకుంటే ఏమవ్వదు. అంతగా మీ సజెషన్ తీసుకోవాలి అనిపించకపోతే ఏదైనా బ్యూటీ యాప్ ఓపెన్ చేసి మీ స్కిన్ ఏంటో చూసుకొని తీసుకోండి. దానిలో మెన్షన్ అయ్యి ఉంటుంది కదా ఏ స్కిన్ ఎలా ఉంటుంది, దేనికి యూస్ చేయాలని చెప్పి. సో అవన్నీ ఒకసారి చెక్ చేసి రీడ్ చేసి తీసుకోండి. బ్లైండ్గా అయితే తీసుకోవద్దు, ఎందుకంటే ప్రొడక్ట్స్ కాస్ట్ తక్కువ కూడా కాదు, ఎక్కువే ఉంటున్నాయి. సో దాని గురించి నేను చెప్తున్నా. తీసుకొని మనీ వేస్ట్ చేయడం కన్నా మీరు చూసుకొని తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సో ఇక్కడితో నేను నా టాపిక్ ఎండ్ చేస్తున్నాను. సో ఏదైనా డౌట్స్ ఎంక్వైరీస్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా ప్రతి నోటిఫికేషన్ మీ దగ్గరికి వస్తుంది నేను ఏ వీడియో పెట్టినా సరే. సో నా ఫస్ట్ వీడియో కాబట్టి ఎలా ఉందో నాకు చెప్పండి, ఓకేనా? Thank you for watching. Thank you for watching video. Like, comment, share, subscribe, click on the bell icon to be notified.